అవినీతికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయ విలువలు పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన బాబు దొంగలంతా చెంచల్గూడ జైలుకు దండం పెట్టి వైకాపాలో చేరుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ లో పాదయాత్ర పూర్తి చేసుకుని కరీంనగర్ లో ప్రవేశించిన ఆయన పార్టీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకొని ఆ డబ్బును విదేశాల్లో దాచుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో 9వ రోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగించిన బాబు మార్గ మధ్యంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్ని ఆయన ప్రజలకు వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వేల కోట్లు తన వారికి దోచిపెట్టారని మండిపడ్డారు. వైఎస్తో భాగస్వాములై అవినీతికి పాల్పడ్డ వారంతా చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారని అన్నారు. తెరాస తెలంగాణ అభివృద్ధికి పాటుపడిందేమీ లేదని విమర్శించారు. అవినీతి ప్రథమ శత్రు. అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉండదు. నేను మిమ్మల్ని అందరూ అడిగిన ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. అవినీతికి వ్యతిరేకంగా మీరందరూ పోరాడతారా లేదా? ఏ తమ్ముడు పోరాడతారా? పోరాడుతా ఉంటే చేరు పైకెత్తండి. కాంగ్రెస్ పార్టీ ఉంది. 9 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు, విదేశాల్లో దాచిపెట్టుకున్నారు. ఇంకో పక్క టీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి కాదు. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర పూర్తవడంతో శుక్రవారం రాత్రి జిల్లాలోని బాదన్కుర్తి గోదావరి వంతెన మీదుగా కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. మల్లాపూర్ మండలం ఓబులాపురం వద్ద జిల్లాలోకి ప్రవేశించిన బాబుకు పార్టీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ సంగే శ్రీరాంపూర్, కొత్త దామరాజుపల్లి, పాత దామరాజుపల్లి, మల్లాపూర్, గొర్రెపల్లి మీదుగా పాదయాత్ర సాగనుంది. కొత్త దామరాజుపల్లిలో జరిగే చండీ యాగంలో బాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్లు పాల్గొనున్నారు.